సహజంగా ఏ ప్రభుత్వాలైనా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ఉద్యోగాల్లో నోటిఫికేషన్లు విడుదల చేయడం, ఎగ్జామ్స్ నిర్వహించడం లాంటివి చేస్తూ వస్తాయి. ఎందుకంటే మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడానికి, అదేవిధంగా ఎలక్షన్ టైం కాబట్టి ఈ యొక్క ఏదైతే విడుదల చేసిన నోటిఫికేషన్ ఉంటుందో అది వాళ్ళకి పాజిటివ్గా మారుతుంది అనే ఒక సంకేతంతో ఇలా చేస్తూ వస్తాయి. అయితే ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి అన్నారు. అంటే ముందు మెగా డిఎస్సి అన్నారు, ఇప్పుడు డిఎస్సి అంటూ కొన్ని పోస్టులు విడుదల చేశారు. అయితే అది కోర్టు కొట్టేసింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి, అదేవిధంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనేక అంశాలను పరిగణలో తీసుకుని ఈరోజు కొట్టేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏపీపీఎస్సి ద్వారా, అంటే చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ఉద్యోగాలు నియామకాలు చేయడం జరిగింది. అయితే ఆ నియామకాలు అదే చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పోస్టింగ్స్ ఇచ్చే ప్రక్రియలో అవకతవకలు జరిగినాయి అంటూ, అంటే పాపం వాళ్ళు ఎంతో కష్టపడి చాలామంది అందులో ఖచ్చితంగా ఉంటారు కదా, వాళ్ళందరూ ఎగ్జామ్స్ పాస్ అయ్యి ఈరోజు జాబ్ చేయాల్సిన పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు కాస్త ఈరోజు అవి క్యాన్సిల్ అవ్వడంతో ఇప్పుడు వాళ్ళకి జాబులు కూడా లేవు. అంటే ఇలా తన అనుయాయుల్ని ప్రతి దాంట్లోనూ దూరు చేసుకోవాలి. మనం చూస్తున్నాం సలహాదారుల్లో కానీ మిగిలిన వాటిల్లో కానీ అన్నింటిలోనూ ఏ పోస్ట్ దొరికితే ఆ పోస్టులో ఇంకా తన సామాజిక వర్గం వాళ్ళు, తన అనుయాయులు వీళ్ళే మెయిన్ కనిపిస్తూ వస్తున్నారు. సో ఈ ప్రాసెస్లో భాగంగా ఈరోజు ఏపీపీఎస్సీ అంటే గవర్నమెంట్ జాబుల్లో కూడా దూరు చేసే ప్రక్రియ పాల్పడి ఈరోజు దొరికేసి ఈరోజు కోర్టు కూడా దాన్ని ఖండించడం జరిగింది, అది క్యాన్సిల్ చేయడం జరిగింది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇలా జగన్మోహన్ రెడ్డి గారు తన అవకతవకల ఆలోచనలతో, ఇలాగా దురహంకారంతో, లేకపోతే తన సంబంధించినటువంటి వ్యక్తులను అన్ని వ్యవస్థల్లోనూ పెట్టుకోవాలనే ఒక తాపత్రయంతో చేస్తున్నటువంటి ప్రక్రియలో ఈరోజు అందరూ నష్టపోతున్నారు. రాష్ట్ర ప్రజానీకం ముందుగా నష్టపోతున్నారు. ఏమంటారు దీని మీద మీ స్పందన ఏంటి? ఒక 40 సంవత్సరాల క్రితం ఉద్యోగ నియామక ప్రక్రియ ఎట్లా ఉండేదంటే, అధికారంలో ఉన్న పెద్దలు ఎవరికి ఉద్యోగం ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఇవ్వగలిగే వ్యవస్థ ఉండేది, పారదర్శకత ఉండేది కాదు. అటువంటి పరిస్థితి నుంచి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆఖరికి ఉపాధ్యాయ నియామకాల్లో కూడా డిఎస్సి అని చెప్పిన విధానాన్ని తీసుకొచ్చారు. తర్వాత రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ మెరిట్ ప్రాతిపదిక కౌన్సిలింగ్ ద్వారా ఉద్యోగ నియామకాలు నిర్వహించేవారు. అట్లాగే మీరు ఇప్పుడు ప్రస్తావించిన ఏపీపీఎస్సి నియామక ప్రక్రియని నిన్న గౌరవ హైకోర్టు రద్దు చేయడం జరిగింది. ఎందుకు చేశారు? గ్రూప్ 1 నోటిఫికేషనే, గ్రూప్ 1 నియామకాలే, 143 మంది ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారే. గ్రూప్ 1 అధికారులు అంటే ఎవరు? డిఎస్పీలు, ఆర్టీఓలు, సిటీఓలు, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్లు, ఆర్డీఓలు, అంతటి ఉన్నత స్థాయి ఉద్యోగ నియామకాలని ఎందుకు రద్దు చేసింది గౌరవ హైకోర్టు? ఎందుకు రద్దు చేసింది అంటే 2018లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తే 2020లో దానికి సంబంధించి ప్రిలిమ్స్ కండక్ట్ చేసి 2021లో మెయిన్స్ కండక్ట్ చేసి వాళ్ళని మౌఖిక అంటే ఇంటర్వ్యూస్కి 2022లో పిలిచి 2022లో నియామకాలు ఇచ్చారు. 4 సంవత్సరాల ప్రాసెస్ గడిపారు దానికోసం, 3.5 సంవత్సరాల పాటు. తీరా ఆ చేసిన నిర్వాహకం ఏంటయ్యా అంటే, ఎలిజిబుల్ అభ్యర్థులను కాకుండా దాంట్లో అన్ని వైలేషన్స్, తప్పులు తడకలుగా నిర్వహించి ఆ రోజు ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్న ప్రొఫెసర్ పెన్నమనేని ఉదయభాస్కర్ గారు ఆయనని నిమిత్తమాత్రుడిగా చేసి, ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉంటున్న సిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఐపీఎస్ అధికారి, ఆయన ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉండి మొత్తం పెత్తనం ఆయన చేతుల్లోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి చెబితే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. ఆ పరీక్షల నిర్వహణలో యాక్చువల్గా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మాన్యువల్గా వాల్యుయేషన్ జరుగుతుందని చెప్పారు. దాన్ని డిజిటల్ వాల్యుయేషన్ చేశారు. డిజిటల్ వాల్యుయేషన్ చేసి 302 మందికో 320 మందికో వీళ్ళు ఎలిజిబిలిటీ సాధించారు అని చెప్పని వాళ్ళని ఇంటర్వ్యూస్కి పిలిచారు. అన్నీ తప్పులు తడక. తీరా చూస్తే డిజిటల్ వాల్యుయేషన్ ఎట్లా జరుపుతారు, ఇది మాన్యువల్గా జరపాలి కదా అని చెప్పని కొంతమంది అభ్యర్థులు కోర్టుకి వెళ్తే, కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టుకి తెలిపిన సమాచారం ఒకసారి మేము మాన్యువల్గా వాల్యుయేషన్ చేసామని చెప్పని, కానీ వాస్తవ పరిస్థితి చూస్తే ఆ లోతుగా వాళ్ళ ఫైల్స్ అన్ని పరిశీలిస్తే 2 సార్లు వాల్యుయేషన్ చేశారు. ఎందుకు 2 సార్లు వాల్యుయేషన్ చేశారు? డిజిటల్ వాల్యుయేషన్కి మాన్యువల్ వాల్యుయేషన్కి 202 మంది ఎలిజిబిలిటీ కాకుండా అయిపోయారు.
ఎందుకు అంతమంది ఎలిజిబిలిటీ కాకుండా అయ్యారు? అదే అభ్యర్థులు కదా, అదే పేపర్లు కదా. డిజిటల్కి మాన్యువల్కి అంత వేరియేషన్ ఎందుకు వచ్చింది? ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి అంటే సెలెక్టివ్గా తమకు అనుకూలమైన వాళ్ళని ఎంపిక చేసుకోవటం కోసం ఒక ప్రాసెస్ నడిపించారు. అంటే రాజకీయ ఎఫిలియేషన్సో, అవినీతి డబ్బు వరద పారిందో, ఏ కారణమైనా సరే కొంతమందిని ఎంపిక చేశారు. వాళ్ళ ఎంపిక వీళ్ళు ఎంపిక చేశారు. అది ఇవాళ గౌరవ హైకోర్టు నిర్ధారణ చేసుకొని ఆ ప్రాసెస్ రద్దు చేసి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టమని చెప్పారు. అంటే ఇక్కడ జరిగిందేంటి, కొంతమంది మాకు ఉద్యోగాలు వచ్చేసినాయి అని చెప్పని వాళ్ళు ఉద్యోగాల్లో కుదురుకున్నారు. ఇప్పుడు ఆ ఉద్యోగాలు రద్దు చేయబడినాయి. కొంతమంది మాకు అన్యాయం జరిగిందని చెప్పని కోర్టులకు వెళ్ళారు. ఇప్పుడు 6 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఏమవుద్ది, వయసు వాళ్ళ ఎలిజిబిలిటీ మిస్ అయిపోతారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని వ్యవస్థలు ఎట్లయితే ఆ అన్యాయాలు అక్రమాలు చేసుకుంటూ వచ్చిందో ఏపీపీఎస్సి ద్వారా ఉద్యోగ నియామకాల్లో కూడా తమకు సంబంధించిన వ్యక్తిని గ్రూప్ 1లో కూడా ఇప్పుడు వాలంటీర్ నియామకాలు చేశారు. మన పార్టీ వాళ్ళే అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ప్రకటించుకుంటా ఉన్నారు కదా. అదే విధానాన్ని గ్రూప్ 1లో కూడా చూపించారనమాట. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగాల్లో కూడా అదే విధానాన్ని. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈ నియామకాలు చేపట్టబడిన అధికారులందరూ కూడా ఇప్పుడు ఎలక్షన్స్కి రిటర్నింగ్ ఆఫీసర్లుగా ఉన్నారు చాలా నియోజకవర్గాల్లో. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆంతరంగికులు, అభిమానులు, ఆయన చేత నియామకం చేపట్టబడి ఉన్నవాళ్ళు, సెలెక్టివ్గా నియామకం చేపట్టబడిన వాళ్ళు, అంటే రూల్స్ని వైలేట్ చేసి అర్హుల్ని అనర్హులుగా ప్రకటించి, అనర్హుల్ని అర్హులుగా ప్రకటించి వాళ్ళకు ఉద్యోగ నియామకాలు ఇచ్చారు. ఇవన్నీ గమనించిన గౌరవ హైకోర్టు నిన్న ప్రాసెస్ని రద్దు చేసింది. ఇప్పుడు మేము సుప్రీంకోర్టుకి వెళ్తామంటున్నారు. ఇవాళ ఇది ఏపీపీఎస్సీ నిర్వాకం. నిన్నొచ్చిన తీర్పు ఇది. గత వారం డిఎస్సి గురించి గౌరవ హైకోర్టు ఇక్కడ ఎస్జిటి టెట్ 2 పోస్టులు, వీటి మధ్య గ్యాప్ మెయింటైన్ చేయాలి. పైగా డిఈడి అభ్యర్థులు క్వాలిఫికేషన్ తోటి అటెండ్ అయ్యే పరీక్షలకి బీఈడి అభ్యర్థులను ఎలిజిబిలిటీ ఇచ్చారు. అంటే నీకు డిప్లొమా ద్వారా పరీక్షకు అటెండ్ అయ్యే వాళ్ళకి బ్యాచిలర్ డిగ్రీ ఉన్న వాళ్ళని ఎలిజిబిలిటీ ఇస్తే డిప్లొమా వాళ్ళు వాళ్ళతో పోటీ పడగలుగుతారా? పైగా ఆ ఎగ్జామ్స్ మధ్య కనీసం 1 నెల 2 నెలలు గ్యాప్ ఉండాల్సి ఉంటే వారం గ్యాప్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటట్టుగా నోటిఫికేషన్ ఇచ్చారు. దాంతో అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు. మీరు ప్రాపర్ టైం మెయింటైన్ చేసి మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేయమని చెప్పని కోర్టు మళ్ళీ రీషెడ్యూల్ చేస్తా మళ్ళీ వాయిదాలు వేయడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019 ఎన్నికలకు ముందు ఆయన చేసిన వాగ్దానం ఏంటి, యోబేరి అని చెప్పని ఇందాక మీరు ప్రస్తావించినట్టుగానే యూనివర్సిటీలు కాలేజీల చుట్టూ వెళ్ళి సదస్సులు ఏర్పాటు చేశాడు. ప్రత్యేక హోదా ఆవశ్యకత ఇది, ప్రత్యేక హోదాను కనుక మనం సాధించినప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరినీ ఇక్కడికి ఆకర్షించి పెట్టుబడి పెట్టగలుగుతాం, వలసలు లేని ఉపాధి కల్పిస్తా, 13 జిల్లాని 13 హైదరాబాద్లుగా అభివృద్ధి చేస్తా అని చెప్పని వాగ్దానం చేశారు. పైగా యువతకి 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేస్తా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా. చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో 2 సార్లు డిఎస్సి కండక్ట్ చేశారు. ఆయన హయాంలో 19,000 టీచర్ పోస్టులు భర్తీ జరిగినాయి. 39,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉంటే 19,000 భర్తీ చేశారు. ఇంకొక 20,000 ఖాళీగా ఉన్నాయి. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, నేను మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా అని చెప్పని వాగ్దానం చేస్తే ఈయన వాగ్దాన ప్రభావంతో యువత మొత్తం ఈయన వెనక ర్యాలీ అయ్యి ఈయన కోట్లు వేస్తే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారా అంటే 2023 ఫిబ్రవరి నెలలో, అంటే మార్చి నెలలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుండగా ఒక కంటి తుడుపు నోటిఫికేషను, అది కూడా తప్పుల తడక నోటిఫికేషను. ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్ అవుతున్న స్టూడెంట్స్ ఎవరో ఒకళ్ళు కోర్టుకు వెళ్తారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేస్తే ఈ నోటిఫికేషన్ ఆగిపోద్ది. ఆయనకు తెలుసు, ఆయనకి ఇచ్చే చిత్తశుద్ధి లేదు, నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించే చిత్తశుద్ధే లేదు ఆయనకి. కాబట్టి కాలయాపన చేయాలి, నేను ఇచ్చాను, ప్రత్యర్థులు కోర్టుకు వెళ్ళటానే ఆగిపోయింది అని చెప్పని. సేమ్ అదే జరిగింది. ఇప్పుడు ఆయన టెన్యూర్ పూర్తి వస్తుంది, ఇంకొక 2 రోజుల్లో 3 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరికాళ్ళు రాజకీయ కార్యకలాపాల్లో మునిగిపోతారు. ఆ ఒక్క నోటిఫికేషన్ కూడా అమలు చెయ్యని పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో మిగిలిపోతాడు. ఇవాళ
మైక్ దొరకని నాడు నేడు అద్భుతంగా విద్యా వ్యవస్థని తీర్చిదిద్దుతున్నాం, విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాం, డిజిటల్ క్లాస్ రూమ్స్లు అరేంజ్ చేస్తున్నాం, పిల్లలకి ట్యాబ్లు ఇస్తున్నాం, బైజూస్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఐబీ సిలబస్ అందుబాటులోకి తీసుకొచ్చాం, టోఫెల్ 3వ తరగతి నుంచి టోఫెల్లో తర్ఫీదు ఇస్తున్నాం, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఫారిన్ లాంగ్వేజ్. దాన్ని 3వ తరగతి పిల్లలకు అవసరమా? విదేశాల్లో విద్యాభ్యాసానికి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు పాస్ అవ్వాల్సిన ఎగ్జామ్ అది. 3వ తరగతి నుంచి ఏం అవసరం దాన్ని? ఏదోటి నేను ఇన్నోవేటివ్గా ఏదో తీసుకొచ్చాను అని చెప్పని ఒక కంటితుడుపు చర్యలు ప్రజలకు అర్థం కావు కదా, ఇవన్నీ కూడా సామాన్యులకు అర్థం కావు కదా. నేను మీకు అద్భుతమైన ఇంగ్లీష్ మీడియం చదువు చెప్తా ఉంటే ప్రతిపక్షాలు నన్ను అడ్డుకుంటున్నాయి అని చెప్పని సానుభూతి రప్పించుకునే ప్రయత్నాలు. ఇక్కడ ఒకసారి అసలు ఈ డిఎస్సీల నిర్వహణలో ఎవరు నిజాయితీ ఏంటో కూడా చూద్దాం. సరిగ్గా ఈ డిఎస్సి వ్యవస్థ ఎన్టీ రామారావు గారు 1984లో అమల్లోకి తీసుకొచ్చారు. ఉపాధ్యాయ నియామకాల్లో అంతకుముందు ఎట్లా ఉండేదంటే పూర్తి పొలిటికల్ అఫిలియేషన్స్, రాజకీయ నాయకులు ఎవరిని అనుకుంటే వాళ్ళని ఎంపిక చేసుకునే ఆస్కారం ఉండేది. వాళ్ళ బదిలీల్లో కూడా వాళ్ళ ప్రమోషన్స్లో కూడా రాజకీయ నాయకుల ప్రమేయం ఉండేది. కానీ ఎన్టీ రామారావు గారు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారా టీచర్ల నియామకాలు డిఎస్సి ఎగ్జామ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పని ఐడెంటిఫై చేసి దానికి ఒక రోస్టర్ మెయింటైన్ చేసి ఈ ఎగ్జామ్లో మెరిట్ ప్రాతిపదికగా ఉద్యోగ నియామకాలు ఇచ్చేవాళ్ళు. ఆ స్థానిక రిజర్వేషన్లు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని బిజినెస్ రూల్స్కి కట్టుబడి ఉపాధ్యాయ నియామకాలు పారదర్శకంగా జరిగాయి. రికమెండేషన్లు లంచాలకు ఆస్కారం లేకుండా పోయింది. ఈ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు వారి హయాంలో 3 సార్లు డిఎస్సి కండక్ట్ చేశారు. 1986లో, 88లో, 89లో. వారి ముఖ్యమంత్రిగా ఉండగా 3 సార్లు డిఎస్సి కండక్ట్ చేశారు. తర్వాత వచ్చిన కోట్ల భాస్కర్ రెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 3 ముఖ్యమంత్రులు పనిచేశారు. మర్రిచెన్నారెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, కోట్ల భాస్కర్ రెడ్డి గారు. మర్రిచెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారి హయాంలో ఒక డిఎస్సి కూడా ఇలా. కోట్ల భాస్కర్ రెడ్డి గారి హయాంలో ఒక డిఎస్సి కండక్ట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ 1994లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. 95 నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 96లో, 98లో, 2000లో, 2001లో, 2002లో, 2003లో 6 సార్లు డిఎస్సి కండక్ట్ చేశారు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ వారి హయాంలో 9 సార్లు డిఎస్సి కండక్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 2 సార్లు, 2006లో, 2008లో, కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో 2012లో డిఎస్సి కండక్ట్ చేశారు. అంటే 9 సార్లు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు డిఎస్సి కండక్ట్ చేస్తే చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, రోసే గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు 6 కాంగ్రెస్ ముఖ్యమంత్రుల హయాంలో కలిపి 4 సార్లు కండక్ట్ చేశారు. తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. విభజన జరిగిన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 2016లో, 2018లో 2 సార్లు కండక్ట్ చేశారు. అంటే ఓవరాల్గా ఇప్పటికీ 15 డిఎస్సీలు సక్సెస్ఫుల్గా పూర్తయినాయి. అందులో 11 సార్లు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తే 4 సార్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేసినాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈయన హయాంలో ఎన్నికలు సమీపిస్తుండగా ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది ప్రాసెస్ పూర్తయ్యేటప్పటికి ఈ ప్రభుత్వం ఉండదు. అంటే 5 సంవత్సరాల కాల పరిమితిలో ఒక్కసారి కూడా డిఎస్సి ఇంప్లిమెంట్ చేయని జస్ట్ నోటిఫికేషన్ ఇచ్చి కంటితుడిపే వ్యవహారం ఇది. ఆయన హయాంలో పూర్తి చేయాల. ఇది విద్యా వ్యవస్థ మీద ఎన్టీ రామారావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధి, కాంగ్రెస్ వైసీపీ నాయకులకున్న అశ్రద్ధ. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నాతోటే విద్యా వ్యవస్థ సంస్కరణ మొదలైనవి, నేను అద్భుతమైన ఫెసిలిటీస్ విద్యా వ్యవస్థకు ప్రొవైడ్ చేస్తున్నా, పేదవాడికి ప్రొవైడ్ చేస్తున్నా అని చెప్పని చెప్తున్నారు. ఇవాళ బిల్డింగులకు రంగులేయటం, కొత్త ఫర్నిచర్ పెట్టడం విద్యా వ్యవస్థలో సంస్కరణలు కాదు, సమర్థులైన ఉపాధ్యాయుల్ని నియామకం చేయటం. ఎండ్ ఆఫ్ ది డే పాఠాలు చెప్పేది టీచర్లు. అట్లాంటి ఉపాధ్యాయ నియామకాలు ఎవరి హయాంలో జరిగినాయి? 1 నిరుద్యోగ యువతకు ఉపాధి దొరుకుతోంది, 2 చదువుకునే పిల్లలకి మెరుగైన టీచర్లు అందుబాటులో ఉంటున్నారు. ఇది కదా ముఖ్యం. ఇది కదా సక్సెస్ఫుల్గా ఎవరు చేశారు? 100కి 100 పాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వాలకి, కాంగ్రెస్ వైసీపీ ప్రభుత్వాలకు మధ్య ఉన్న వ్యత్యాసం ఇది. అసలు వాస్తవంగా ఇవాళ అమల్లో ఉన్న స్కూల్ భవనాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కిలోమీటర్కి ఒక స్కూలు,
ఎలిమెంటరీ స్కూలు, ప్రతి 3 కిలోమీటర్లకు ఒక హై స్కూలు, ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజీ, ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజీ అని చెప్పని సమూల ప్రక్షాళన చేసింది. కొత్త స్కూల్స్ మంజూరు చేసింది, భవనాలు నిర్మాణం చేసింది, డిఎస్సీలు కండక్ట్ చేసింది, ఉపాధ్యాయుల నియామకాలు చేసింది, నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వ హయాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాం ఏంటంటే ఇట్లా ఏపీపీఎస్సీలో స్కీములు తన వాళ్ళని ఎంపిక చేసుకోవటం, చివరికి కోర్టుల ద్వారా ఆ నోటిఫికేషన్ రద్దు కావటం. ఇవాళ నియామకం చేపట్టబడ్డ 143 మంది ఉద్యోగులు ఇవాళ గ్రూప్ 1 ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అక్రమ మార్గంలో వాళ్ళ నియామకాలు జరిగినాయి అని చెప్పని కోర్టు నిర్ధారణ చేసింది. ఇంకా వాళ్ళకి క్లెయిమ్ చేసుకోవడానికి కూడా రైట్ లేదు. ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్తానంటుంది. వెళ్తే మాత్రం సుప్రీంకోర్టు మాత్రం అక్రమాలని సక్రమం అని చెప్పని నిర్ధారణ చేస్తుందా? అక్రమమే. తప్పుడు ప్రాక్టీసెస్ ద్వారా ఈ నియామకాలు చేపట్టారు అని చెప్పని హైకోర్టు కన్విన్స్ అయిన తర్వాత సుప్రీంకోర్టులో అయినా సరే అదే ఎండార్స్ అవుద్ది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పుడు విధానాలు ఎంచుకుంది అనేది స్పష్టమవుతూ ఉంది. యువత భవిష్యత్తుతో ఆటలాడుకుంది అనేది స్పష్టమవుతూ ఉంది. ఉద్యోగ నియామకాల్లో వ్యాపారం చేశారు, అవినీతికి పాల్పడ్డారని చెప్పని నిర్ధారణ అవుతూ ఉంది. ఆశ్రిత పక్షపాతం ప్రదర్శించారు అనేది రుజువైంది. ఒక్క క్షణమైనా సరే ఆ యువత కళ్ళలోకి సూటిగా చూసే స్థైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? 2019 ముందు ఏం చెప్పావు, ఇవాళ పాలకుడిగా ఏం చేశావు? ఇది యువత చాలా నిశ్చితంగా గమనించుకుంటున్నారు, విశ్లేషించుకుంటున్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా సంఘటితం అవుతున్నారు.